నిజామాబాద్ నగరంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా అత్యంత కీలకమైన డివిజన్ల వారీ రిజర్వేషన్ల ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మేయర్ స్థానం రిజర్వేషన్ విషయంలోనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు సంబంధించి కసరత్తులు ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తి చేసింది. 1-2 రోజుల్లో తుది ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. 60 డివిజన్లున్న నగరంలో ఏ వర్గాలకు ఎన్ని డివిజన్లు దక్కబోతున్నాయనేది స్పష్టం చేసింది. అన్రిజర్వ్డ్ మొత్తం 30 స్థానాలు. ఇందులో జనరల్ 14, మహిళలకు 16 కేటాయించారు. బీసీ కేటగిరీ మొత్తం 24 స్థానాలు. ఇందులో జనరల్ 12, మహిళలకు 12 కేటాయింపు. ఏసీ కేటగిరీ మొత్తం 5 స్థానాలు. జనరల్ 3, మహిళలకు 2 కేటాయించారు. ఎస్టీ కేటగిరీలో 1 స్థానం కేటాయించారు. అయితే బీసీలకు ఏ డివిజన్ దక్కబోతున్నాయి, ఏ డివిజన్లు అన్రిజర్వ్గా ఉండబోతున్నాయనేది ప్రధాన పార్టీల నేతల్లో. మరోవైపు కీలకమైన మేయర్ స్థానం ఏ వర్గాలకు దక్కనుందనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. వరుసగా 2 పర్యాయాలు బీసీ మహిళలు మేయర్లుగా పనిచేశారు. కార్పొరేషన్ అయ్యాక మొట్టమొదటిసారిగా బీసీ జనరల్గా మేయర్ స్థానం రిజర్వ్ కాగా కాంగ్రెస్కు చెందిన ధర్మపురి సంజయ్ మేయర్గా ఎన్నికయ్యారు. ఇదివరకు బీసీ మహిళకు కేటాయించారు. అంతకుముందు జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. మొన్నటిసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన నీతు కిరణ్, అంతకుముందు మహిళా జనరల్ రిజర్వ్ అయినప్పటికీ బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సుజాతకు మేయర్ అవకాశం దక్కింది. 4వసారి మేయర్ స్థానం ఏ వర్గాలకు దక్కబోతుందనేది ఆసక్తిగా మారింది. ఈ మేరకు కాంగ్రెస్, బీజేపీలో 2 మహిళా నేతల పేర్లు సైతం తెరమీదికి వచ్చేశాయి. ఈసారి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం చట్టబద్ధంగా సాధ్యం కాకపోవడంతో పార్టీ పరంగానే 42 మంది బీసీలకు డివిజన్లలో టికెట్లు ఇవ్వడానికి అధికార పార్టీ సమాయత్తమవుతుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలబడబోతున్నాయి. మైనార్టీ ఏరియాలో ఎంఐఎం ఎప్పట్లాగే పాగా వేయబోతోంది.